Season 2. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన దావత్ కి ఫుల్ ఆన్ దావత్ చేసుకోవడానికి రాబోతున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హరీష్ శంకర్ గారు, వెల్కమ్ టు దావత్ Season 2. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సూపర్ ఎక్సైటెడ్. మేము మా దావత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు మీరు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. దావత్ అంటేనే ఇట్స్ లైక్ ఇన్విటేషన్. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు కమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. అండ్ మిస్టర్ బచ్చన్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా ఫ్యామిలీ వెళ్ళి చక్కగా చూడాల్సిన సినిమా మేము చూసేసాం, మా ఫ్యామిలీతో ఎంజాయ్ కూడా చేసాం. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. మీలాగా అందరూ ఉంటే బాగుంది అనిపించింది నాకు. సార్, హౌ డస్ ఇట్ ఫీల్? ఎలా ఉంది మీ ఫీలింగ్? కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిందండి, మేము ఎక్స్పెక్ట్ చేసేంత లేదు. బట్ మీలాంటి వాళ్ళందరూ బాగుంది, మేము ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో అన్నీ బాగుండడం మూలంగా వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ బట్ వీఆర్ హ్యాపీ. అండ్ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా, ప్లీజ్. రీమేక్ చేస్తున్నారు, రీమేక్ డైరెక్టర్ అని అన్నప్పుడు మీరు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. ఎందుకంత ఎక్స్ప్లెనేషన్? ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అవమానాలు అవ్వచ్చు, వాటి అన్నిటి ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేం కొత్త కాదు. సో పెద్దగా నేను అలాంటి కామెంట్స్ని పెద్దగా పట్టించుకోను. రీమేక్ అంటే నేను మాత్రం ఒకటి రాసుకొచ్చాను, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. రీమేక్ అంటే రీఇన్వెంట్ ద స్టోరీ, ఎలివేట్ ద విజువల్స్, మెస్మరైజ్ ది ఆడియన్స్, యాంప్లిఫై ది ఎక్సైట్మెంట్, నాక్అవుట్ ది రియల్ స్టోరీ, ఎస్టాబ్లిష్ అన్ ఎంపైర్. బాగా రాశారు, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్. అండ్ యు నో వాట్, యూ రీఇన్వెంటెడ్ ద రీమేక్ డెఫినేషన్ యాక్చువల్లీ. బయట ఆడియన్స్ ఏమంటున్నారంటే గురు వర్సెస్ శిష్యుడు. అది తమ్నైల్స్ కోసం 100 మాట్లాడతారండి. పూరి గారి స్ట్రీక్, పూరి గారి థాట్ ప్రాసెస్, పూరి గారి లాగా ఫాస్ట్ ఫిల్మ్ మేకింగ్, పూరి గారి ధైర్యం రావాలంటే ఐ థింక్ 10 జన్మలు ఎత్తాలేమో. సో పూరి గారితో ఎప్పుడు నేను కంపేర్ చేసుకున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్ టు బికమ్ పూరి జగన్నాథ్. ఆయన అక్కడ టీవీ సీరియల్ నుంచి స్టార్ట్ చేసి ఈ రేంజ్కి వచ్చారంటే ఆయనలో ఉన్న రైటింగ్ కానీ, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇట్స్ ఎవరన్నా పూరి గారిలా రాస్తాడు అంటే నేను ఒప్పుకుంటానేమో, థ్యాంక్ యూ అంటానేమో, కానీ పూరి గారిని మించి అనేది బుల్షిట్ అండి, నోవే. సార్, ఏ హీరోయిన్ అయినా మీరు హాఫ్ శారీలో ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారంటే ఒక ఎల్లోరా శిల్పాన్ని చూసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు మీ లైఫ్లో ఈ హాఫ్ శారీస్తో ఉన్న ఫ్యాంటసీ ఏంటి? అలాగేం లేదండి. అంటే మన తెలుగు వాళ్ళం కదా, బేసిక్గా హాఫ్ శారీ అనేది మన ట్రెడిషన్. పెళ్ళిగాని అమ్మాయిలు అందరూ ఎక్కువగా హాఫ్ శారీలో ఉంటారు, పెళ్ళైన వాళ్ళు శారీలో ఉంటారు. సో లంగా ఓణిలో ఉన్నంత అందంగా పద్ధతిగా ఇంకా ఏ డ్రెస్ వేసినా ఉండదు నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలా అని చెప్పి ఇప్పుడు కరెంట్ జనరేషన్ అందరు లంగా ఓణిలు వేసుకోమని కానీ, లంగా ఓణి సో డ్రెస్ అనేది అమ్మాయి యొక్క చాయిస్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ మనం ఇలాగే ఉండండి అని చెప్పలేము. కానీ చిన్నప్పటి నుంచి బేసిక్ ఏంటంటే యండమూరి గారి నవల్లో ఎక్కువగా ఈ వర్ణన ఎక్కువ ఉంటుంది. సో మేబీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ మూలంగా ఎప్పుడైతే ఈ టైం పీరియడ్లో సినిమాలు చేయాల్సి వచ్చిందో, అండ్ ఎప్పుడైతే విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ఇప్పుడు గబ్బర్ సింగ్లో కూడా శృతి హాసన్ చాలా సినిమా మొత్తం లంగావణిలోనే ఉంటుంది. అలాగే గద్దలకొండ గణేష్లో పూజా హెగ్డే. ఇప్పుడు దీంట్లో అవకాశం దొరికినప్పుడు రియలీ ఐ వాంట్ సీ అ గర్ల్ ఇన్ లంగావణి మోర్ దెన్ ఎనీ డ్రెస్. అందుకేనా నల్లంచు తెల్లచీర అనే లైన్ కూడా చెప్పేది ఆల్వేస్ అగైన్. మళ్ళీ ఆ లైన్ నేను చెప్పలేదు, భాస్కర్ భట్ల గారు వాలంటరీగా వచ్చారు. సో మా అందరికీ నల్లంచు తెల్లచీర అనేది ఒక నవల్ అండి, యండమూరి గారి నవల్. దాన్ని దొంగమూడు సినిమా చేశారు. అందులో కూడా నల్లంచు తెల్లచీర సాంగ్ ఉంటుంది. ఇవన్నీ అంటే మనం చూసిన సినిమాలు, మనం చదివిన పుస్తకాలు, వీటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది కదా. అలాగే మనం చూసిన అమ్మాయిలు. చదువు తీసుకుంటున్నాను అనుకోకండి, తీసేసుకున్నారు ఆల్రెడీ. రీసెంట్ టైమ్స్లో హరీష్ శంకర్ గారి మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి, చాలా నెగిటివిటీ కూడా కనిపిస్తుంది. సో దీనివల్ల మీ యాటిట్యూడ్ ఏమైనా మారిందా, లేకపోతే దాని ఇంపాక్ట్ ఏమైనా మీ మీద పడిందా? ఎందుకు లేకపోతే జాగ్రత్త పడదాం అన్న ఆలోచన ఏమైనా? కాదండి, ఇప్పుడు మనం ఏమన్నా తప్పు చేసాం, సినిమా చేసాము, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ట్రోల్స్లో ఎలా ఉంటుందంటే, అన్న నాకు నచ్చలేదు ఈ సినిమా, ఏంటన్నా ఎలా తీసావు అన్నప్పుడు నేను అతను పాపం డబ్బులు పెట్టుకొని వెళ్ళాడు, అతనికి సినిమా నచ్చలేదు అనే విషయం అర్థం అవుతాను. అతను బ్లాగ్ చేయడం కానీ, లేకపోతే అతనికి ఏదో కౌంటర్ కానీ. ఇది కాకుండా ఎక్కడో ఇంట్లో ఉన్న, ఎక్కడో గుళ్ళో పూజ చేసుకుంటాం మా నాన్నని, ఎక్కడో ఉన్న మా అమ్మని, ఎక్కడో కిచెన్లో వంట చేసుకున్న మా అమ్మని ట్యాగ్ చేస్తే వాళ్ళని అర్థం వచ్చేలాగా బూతులు తిట్టే వాళ్ళ మట్టు నేను చాలా సీరియస్గా ఉంటాను. కొంతమంది ఎందుకులే అన్న విపరీతం నెగిటివిటీ ఉంది, ట్విట్టర్ వదిలేసి వెళ్ళిపో, కొన్ని రోజులు ఎక్కడికన్నా దాక్కో, లేదా ఎక్కడికన్నా వెళ్ళిపో, ఈ టైప్లో కూడా చాలాసార్లు సందర్భాల్లో పెట్టారు. ఎక్కడికి వెళ్తాం సినిమా ఇండస్ట్రీ వదిలేసి? ఎన్ని రోజులు వెళ్తాం? మీకు నచ్చలేదు అన్నప్పుడు అది నచ్చలేదు. అంటే క్రిటిసిజం యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉన్నోడే కాంప్లిమెంట్స్ ఎంజాయ్ చేయాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో సీరియస్లీ ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. నన్ను ఎవరో ఇక్కడ బలవంతంగా తీసుకురాలా.
నా ప్యాషన్తోనే వచ్చా, నాకు నచ్చిన పనే నేను చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, నాకు నచ్చిన పని చేయడమే సక్సెస్. నేను ఇండస్ట్రీకి రావాలని చెప్పి, సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పి నేను ఒక లెక్చరరో లేకపోతే ఇంకో జాబ్ చేయట్లా. అంటే వాళ్ళ జాబ్ తక్కువ అని కాదు నా ఉద్దేశం, నేను ఇదే పని చేస్తున్నాను చెప్పండి. ఇంకో జాబ్ అనేది ఆల్టర్నేటివ్ కోసం చెప్తున్నాను. మా ఫాదర్ స్కూల్ టీచర్ కాబట్టి వాళ్ళు చెప్పాను. సో నేను అనుకున్న పని చేయడం సక్సెస్. ఈ పని కనుక ఇంకోళ్ళకి నచ్చితే అది బోనస్. ఒక్కొక్కసారి బోనస్ మిస్ అవుతుంది, దట్స్ ఓకే, స్టిల్ వీఆర్ సక్సెస్. గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అండ్ మా ఫేవరెట్ సార్. అలాంటిది ఇప్పుడు ఆ ఫ్రాంచైజీని మీరు కంటిన్యూ చేయొచ్చు మీరు అనుకుంటే. భగత్ సింగ్ అని పెట్టారు. భగత్ సింగ్ అనేది ఎందుకు పెట్టానంటే కథలోంచి వచ్చిన పేరు అది. యాక్చువల్ ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టాను. సో నేను ఆల్వేస్ ఐ టేక్ నిన్న కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకొని సినిమాలో నేను ఏవైతే ఇష్టపడి పెట్టుకున్న హిందీ పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించాం. దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నేను అందరు రివ్యూలు చదివా, నాకు 0 రేటింగ్ ఇచ్చినా సరే నేను రివ్యూలు చదివి ఇందులో ఇది బాగుంది, ఇందులో పర్సనల్ అటాక్స్ చాలా ఉన్నాయి అనుకోండి, అది పెద్ద విషయం కాదు. అది చదివి నేను మొత్తం రివ్యూస్లో కామన్గా ఉన్న పాయింట్ తీసుకొని నేను చేశాను. సో ఐ ఆల్వేస్ యాక్సెప్ట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. బట్ ఇవాళ ఏదో మన డిబేట్ దాకా వచ్చింది కదని చెప్పి నువ్వు కన్వీనియంట్ క్రిటిసిజం చేసేసి నా మీద 4 రాళ్ళు వేస్తానంటే నేను ఆ రాళ్లకో దానికో భయపడేవాడిని కాదు. సో భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టినప్పుడు కూడా చాలామంది భవదీయుడు అనే పదానికి చాలామందికి అర్థం కాలేదు, చాలా బాధేసింది. తెలుగులో మనం యువర్స్ ఫెయిత్ఫుల్ అనే దానికి ఒక లెటర్ ఫినిష్ చేసినప్పుడు భవదీయుడు అంటే మీకు విధేయతతో ఉన్న పలానా ఓడని చెప్తారు. భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టిన దాంట్లో భగత్ సింగ్ అంటేనే ఒక విస్ఫోటనం. సో కళ్యాణ్ గారు ఫస్ట్ ఆ టైటిల్ చెప్పాను. కళ్యాణ్ గారు ఏమన్నారంటే భవదీయుడిలో ఒక వినయం ఉంది, భగత్ సింగ్లో ఒక విస్ఫోటం ఉంది, వినయం ప్లస్ విస్ఫోటం అదిరిపోయింది హరీష్, టైటిల్ ఇదే పెట్టి అన్నారు ఆయన. అది పెట్టిన తర్వాత చాలామందికి ఎక్కడో ఆ అచ్చ తెలుగు రాలేదు, కొంతమంది కనెక్ట్ అవ్వాలి, లాట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ అనుకుంటా. ఆ తర్వాత స్క్రిప్ట్ కూడా కొంచెం మారింది, బట్ క్యారెక్టరేషన్ అలాగే ఉంది. అంటే ఆ భగత్ సింగ్ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చాడు, అవసరమైతే ఈ భగత్ సింగ్ ఈ దేశం కోసం ప్రాణం చేస్తాడు. ఈ రోజుల్లో అలాంటి భగత్ సింగ్ కాకుండా ఇలా ఉండాలి అన్న ఒక దాంతో వచ్చింది. సో ఆ భగత్ సింగ్ క్యారెక్టరేషన్ అలాగే ఉంది కాబట్టి టైటిల్. సార్ ఎలా ఉండబోతుంది? మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం సార్. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, నేను ఈ గత 10 days నుంచి మేబీ లైక్ 3 weeks నుంచి చాలా విగరస్గా ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూ ఇంకో పక్క షూటింగ్ చేస్తూ ప్రమోషన్స్ ఎక్కడ తగ్గించలేదు. సో ప్రమోషన్స్ బాగా చేయాలి, 10 మందికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఒక ట్రైలర్ చూడగానే యూట్యూబ్లో ఆటోమేటిక్గా ఇంకో సజెషన్ వచ్చేస్తుంటుంది, ఇంత ముందులా కాదు. సో యూట్యూబ్లోనే మనకి మన సినిమా టక రోల్ అవుతూ ఉంటుంది. సో ప్రమోషన్ గట్టిగా ఉండాలని చేస్తే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కంటెంట్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా ఉంటుందో ఏదో చెప్పారు. సో నేను నా సినిమాని జాగ్రత్తగా ప్రమోట్ చాలా పెద్ద రైటర్లు చేసిన పనే చేస్తున్నాను. ప్రమోట్ చేస్తుంటే కంటెంట్ వీక్ ఉందేమో అందుకే ఎక్కువ ప్రమోట్ చేస్తారేమో అన్నట్టు నేను హైయెస్ట్ ఇంటర్వ్యూస్ ఇచ్చాయి సినిమాకి, ఇంక్లూడింగ్ ఐ థింక్. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే ఎలా ఉండబోతుంది అన్న దానికంటే, ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంత పబ్లిసిటీ నేను ఇప్పటి నుంచి చేయడం ఎందుకు? సో లెట్ ద సినిమా స్పీక్, లెట్ ద కంటెంట్ స్పీక్ అనుకుంటున్నాను. సార్ ఎప్పుడైనా సరేలే రిలీజ్కి ముందు తక్కువ మాట్లాడింటే అయిపోయింది అని అనుకున్నారా మీరు? నేను ఇలా మాట్లాడాలని ఎప్పుడు అనుకోనండి. ఇప్పుడు మీతో ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తాను, మీరు బాధపడే రకంగా కానీ లేదా మీరు నొచ్చుకునే రకంగా కానీ లేదా మీకు కౌంటర్ వేయాలని కానీ ఇప్పటివరకు మన కాన్వర్సేషన్లో జరిగిందా? ఒక 20 minutes 15 minutes మాట్లాడుకున్నాక జరిగిందా? సో నాకు ఆ టార్గెట్స్ అలాగే ఏమి ఉండవు. నేను ఏదైతే బయట మాడుతానో, నేను సినిమాలు రాసినా బోల్డ్ డబ్బులు ఇస్తారు. ఐ నీడ్ నాట్ వేస్ట్ మై లాంగ్వేజ్ ఆర్ మై వన్ లైనర్స్ ఆన్ ద పీపుల్. ఎవరినో ఒక్కళ్ళకో ఇద్దరికో టార్గెట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే నన్ను ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు నన్ను పుష్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అంతకుమించి ఐ డోంట్ టార్గెట్ ఎనీవన్ సీరియస్లీ. నేను కొన్ని డైలాగ్స్ అడుగుతాను సార్, అసలు ఆ డైలాగ్స్ ఎలా వచ్చాయి, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలా క్రియేట్ అయిందో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బొడ్డోడా అంటే గుడ్డలుడ తీసుకొడతా. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు షాక్ సినిమా అయిపోయిన తర్వాత నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారితో నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పెద్దవాళ్ళు మాట్లాడితే ఓకే, కానీ ఆయన కంటే కొంచెం ఏజ్లో చిన్న ఉన్నవాళ్ళు కూడా ఈ పదం ఎక్కువ వాడేవాళ్ళు. సో నాకు అది బాగా కోపం వచ్చేది. నేను ఇప్పుడు టైగర్ అని పిలుస్తుంటా ఆయన్ని. సో ఆ కోపంలోంచి వచ్చిన డైలాగ్ అది, అంతే తప్ప ఎవరినో టార్గెట్ చేద్దామని కాదు. ఆయన కంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అది వాళ్ళ చాయిస్, వాళ్ళకి ఆయనకి ఉన్న మధ్య అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. బట్ ఆయనకంటే వయసులో చిన్నవాళ్ళు కూడా ఆ టైంలో కొంచెం సోషల్ మీడియాలో కామెంట్లు అది ఇది, బొడ్డోడి సినిమా ఎప్పుడు చేస్తున్నావు, బొడ్డోడి సినిమా ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి నాకు చాలా కోపం వచ్చేసేది ఎన్టీఆర్ గారిని అలా అంటుంటే. సో అందులోంచి వచ్చిన ఒక డైలాగ్. గాజు పగిలే కొద్దీ పొదనెక్కుద్ది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నాం అనగానే ఫస్ట్ రాసిన డైలాగ్ ఇది. ఇది ఎప్పుడు ఒక థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్గా ఉన్న అసోసియేషన్ నుంచి వచ్చింది.
అంటే ఒక నిజాయితీగా గాజు గ్లాస్ అనేది పారదర్శకి అంటే ట్రాన్స్పరెన్స్కి అండ్ దాన్ని ఏమంటారు ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని ఐడెంటిఫై చేసుకునే ఒక వస్తువు అది. ఫుల్ డైలాగ్ సినిమాలో ఉంటుంది. దూది మెత్తగా ఉంటుంది, ఇనుము గట్టిగా ఉంటుంది, గాజు పగిలే కొద్దీ పదునే కొద్దీ. ఒక గాజు లాంటి మనస్తత్వం, విపరీతంగా ట్రాన్స్పరెంట్గా ఉండే వ్యక్తి, తన వైవాహిక జీవితం అవ్వచ్చు, తను ఇచ్చిన డొనేషన్స్ అవ్వచ్చు, తన ఆస్తులు పంచిన విధానం అవ్వచ్చు, ఏదన్నా హీస్ అ పబ్లిక్ పర్సన్. ఆయన దగ్గర దాపరికాలు అంటూ ఏమి ఉండవు. అట్ ద సేమ్ టైం అలాంటి వ్యక్తిని పగలగొట్టారు, ఇప్పుడు దాని తాలూకు పదునేంటో చూస్తారు అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిన డైలాగ్. సార్, ఈ డైలాగ్స్కి మీకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ మీలో ఉన్న సాహిత్యంకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దేవుడు కనుక నాకు నిజంగా ఒక వరం ఇస్తే మాత్రం మొత్తం నేను తీసేసుకుంటా సార్. ఆ సాహిత్యం, తెలుగు సాహిత్యం ఎప్పుడు అక్కడే ఉందండి, ఎవరంటే వాళ్ళు తీసుకోవచ్చు. సాహిత్యం ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ హిస్టరీ, ఇన్ అవర్ కల్చర్. సో అంటే మనకి ఇప్పుడు మోర్ ఆఫ్ ఓటీటీ ఛానల్స్, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత విపరీతంగా యూట్యూబ్ చూస్తున్నాం, విపరీతంగా నెట్ఫ్లిక్స్ చూస్తున్నాం తప్ప, భరణి గారు ఏం చెప్పారంటే ఒక మంచి పుస్తకం చదివినప్పుడు వచ్చే హై ఒక క్రియేటివిటీ తాలూకు స్ఫూర్తి, ఇన్స్పైరింగ్ క్రియేటివిటీ అనేది ఒక పుస్తకం చదివినప్పుడు వస్తుంది. సో నా లైఫే ఆల్వేస్ పుస్తకాలు, పాటలు, సాహిత్యం. నా లైఫ్ ఎప్పుడు దీని మధ్యలోనే ఉంటుంది. అండ్ నేను ఏ ప్రశ్నకైనా సమాధానం, ఒక భగవద్గీత లాగా ఏ ప్రశ్నకైనా సమాధానం నేను పాటల్లోనే ఎత్తుకుంటాను. ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు వేటూరి గారిది మా ఊహలు నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపం, జగడ 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 చేసేస్తాం. ఆ సాంగ్లో ఉన్న ఆ లైన్ చాలా ఇష్టం నాకు. అలాగే రాజ్ కుమార్ హేరాని తీసిన సంజులో జిందా సాంగ్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ లిటరేచర్ అనేదే మనిషికి ఒక ఎడ్జ్ని ఇస్తుందండి డెఫినెట్గా. అండ్ ఒక్కొక్కసారి హై కూడా వస్తుంది. ఎక్స్ట్రాడనరీ సాహిత్యం ఉన్నప్పుడు శాస్త్రి గారితో ఎప్పుడు చెప్పేవాడిని, అందరూ ప్రాస ఫాలో అవుతారు, శాస్త్రి గారు ఎత్తి పట్టుకుంటారు జాగ్రత్తగా అని. చలి పిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నేను విడగా, ఆ ఇందులో యూస్ చేసిన పద్ధతి, చలి పిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నేను విడగా, ఈ యూస్ చేసిన పద్ధతి ఎక్స్ట్రాడనరీ అనమాట. నేను చాలామందికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నాకు ఇలాంటి లైన్ కావాలని. అలాగే సాహితీ గారు పాట ఉంటుంది వెంకీ సినిమాలో, కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరికేరో, అది కూడా ఉంటుంది. అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. అంటే నాకు ఎలాంటి మంచి లిరిక్స్ ఉన్నప్పుడు ఎలాంటి హై వస్తుందంటే, ఇప్పుడు బాహుబలిలో శివతాండవానికి ఎంత హై వస్తుందో, లైక్ అలాగే ఒక కెవ్వుకేక పాట విన్నప్పుడు కూడా, అంటే యూ కెన్ ఇమాజిన్ ద స్పాన్. ఒక అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాక హిందోళం అనే లిరిక్ నా సినిమాలోనే ఉంటుంది. నీ ఈడు కోడి కూర, నీ సోకు కొత్తిమీర, నువ్వు రాక వెందుకు వస్తే కోకచాటు పెట్టిస్తా కెవ్వుకేక, ఈ లిరిక్ కూడా నా దాంట్లోనే ఉంటుంది. సో ఎనీథింగ్ దట్ గివ్స్ మీ హై, అది పుస్తకం అవ్వచ్చు, కథ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, ఐ ఆల్వేస్ ఓ టు లిటరేచర్. సో సాహిత్యం నా దగ్గర నుంచే తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా పడి ఉంది అక్కడ, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. యాక్చువల్లీ తీసుకోవచ్చు, సముద్రం లాంటిది సాహిత్యం. మీరు బకెట్తో వెళ్తే బకెట్ ఫుల్ అవుతుంది, ట్యాంకర్ వేసుకెళ్తే ట్యాంకర్ ఫుల్ అవుతుంది. ఇలాంటి రెడీమేడ్ ఆలోచనలు మానేసుకొని చదవడం స్టార్ట్ చేయాలి. 100% అండి, 100%. యా సార్, ఈ హరీష్ శంకర్ మ్యాజికల్ ఏం లేదండి, డిఎస్పీ మ్యూజికల్ అని వేసినప్పుడు దానికి రైమింగ్ బాగుంటుందని చెప్పి హరీష్ శంకర్ మ్యాజికల్ అని వేసాం అంతే. సినిమా వర్కౌట్ అయితే మ్యాజిక్ జరిగినట్టు, లేకపోతే జరగనట్టు, సింపుల్. అదేదో నేను ఇంకా మ్యాజిక్ చేస్తున్నా, ఇంకా ఇరగ తీసేస్తున్నా అన్న యాటిట్యూడ్తో వచ్చింది కాదు. రాక్ స్టార్ డిఎస్పీ మ్యూజికల్కి ఇమీడియట్గా హరీష్ శంకర్ మ్యూజికల్ అనేది ఒక చిన్న రైమింగ్ ఉంటుంది, చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి అది చూడగానే కళ్యాణ్ గారు నవ్వారు ఇలాగా. సో యాక్చువల్గా టీజర్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు అంతే తప్ప దాన్ని పెద్ద యాటిట్యూడ్తో చేసి డీటెయిల్స్ వద్దంటారు. లేవు, దాంట్లో డెప్త్ లేదు. అందులో ఇంత సింపుల్గా రాసాము, ఇంత సింపుల్గా వెళ్ళిపోయింది అంతే. మిమ్మల్ని మాటల్లో ఓడించే వ్యక్తులు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉంటారండి చెప్పగలుగుతారు. అందులో పెద్దగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని మాటల్లో మనం ఇప్పుడు ఓడించేయాలి, ఆర్గ్యుమెంట్లో ఇతను నోరు మోయించేయాలి అని నాకు ఉండదు, వాళ్ళకు ఉండదు. అండ్ కమింగ్ టు ఆబ్జెక్టిఫైయింగ్ అంటే, పాటలు కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు నచ్చిన వాళ్ళందరూ మోడర్న్ రాగందరూ అని చెప్పి ట్విట్టర్లో కొన్ని రోజులు ట్రెండ్ చేశారు పాటల్లో. బట్ మీరు చూస్తే సినిమా అంతా లంగావణిలో ఉంది కదా అమ్మాయి.
సో ఆబ్జెక్టిఫై చేయాలనుకుంటే ఎక్స్పోజింగ్ సీన్సో రివీలింగ్ సీన్సో నాకు ఒక లవ్ స్టోరీ తీస్తున్నప్పుడు చాలా ఛాన్స్ ఉంటుంది బేసిక్గా. అది ఎక్కడ నేను చేయలేదు. అట్ ద సేమ్ టైం కట్నం తీసుకొని కాపురం చేస్తే మగాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ ఉంది సినిమాలో. సో మీరు నేను ఆబ్జెక్టిఫై చేయం కదా, మీరు నన్ను ఆబ్జెక్టిఫై చేస్తున్నారు కాబట్టి కన్వీనియంట్గా ఇలాంటి డైలాగులు మర్చిపోతారు మీరు. డీజేలో ఒక 16 ఏళ్ళ అమ్మాయికి 10 ఏళ్ల కుర్రని తోడించి పంపిస్తారా, ఇలాగే పెంచుతారా అమ్మాయిలు అని ఒక డైలాగ్ ఉంటుంది. సో దాని గురించి కూడా ఎవరు చేయరు. మిగతా దాని గురించి కాంట్రవర్సీ గురించి మాడుతుంటారు. అంటే మన ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఒక కిక్, ఒక పంచ్, ఒక రైమింగ్కి కనెక్ట్ అయినట్టుగా అదే ఒక అంతర్లీనంగా ఉన్న ఒక మంచి విషయానికి అంటారు. అది ఏం చెప్పారంటే ఎప్పుడన్నా తాగితే ఆనందం, అప్పుడప్పుడు తాగితే అలవాటు, రోజు తాగితే రోగం అని చెప్పాను. మనం మామూలుగా ప్రతి సినిమాకి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ చేస్తుంటాం కదా, అది అలా కాకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ హీరో గారితో ఈ డైలాగ్ చెప్పించా, రోజు తాగితే రోగం అని కూడా చెప్పించా. ఈ డైలాగ్ మన వాళ్ళు పట్టుకోరు. నేను ట్రెండ్ ఫాలో అని ట్రెండ్ సెట్ చేస్తాను, నేను టైమింగ్ నమ్ముకుంటాను, నాకు తిక్కు ఉంది లేకపోతే ఇదే పట్టుకుంటారు. కామన్ ఆడియను లేకపోతే హీరో గారు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇలాంటి ఎనర్జెటిక్ లైన్స్కి అట్రాక్ట్ అంటే అర్థం ఉంది. సో నేను ఇలాంటి లైన్స్ రివ్యూయర్స్ కానీ వాళ్ళు కూడా ఇలాంటి లైన్స్ రాయాలి, వాళ్ళు కూడా వీటి గురించి మాట్లాడుకోవాలి అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంకోది ఏంటంటే భాగ్యశ్రీ ఆ పాకెట్లో దాని గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఫోటోలు తీసి పెడుతున్నారు కావాలని. ఇది పెట్టండి, తప్పులేదు. ఇది ఆ సినిమాలో ఉందే పెడతాను, మీరేం సిస్టమ్ ఇలా ఆ ఫోటో కానీ ఆ మూమెంట్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఇదే. శేఖర్ మాస్టర్ ఫస్ట్ డే వచ్చాడు, నేను చెప్పలేను తప్ప శేఖర్ మాస్టర్ మీకు తోచిన ఉద్దేశం కాదు. సినిమాలో గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ హరిశంకర్ ఫిల్మ్. ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకోళ్ళ మీకు తోసే అంత పిరిగోండి కానీ ఇన్సెక్యూరిటీగా నాకు లేదు. కానీ మీరు నా ఎంబడి పడుతుంటే ఆ పెళ్లి సీన్ అయిపోయిన తర్వాత నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనగానే హీరో 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. ఎప్పుడైతే ఒక అమ్మాయి నో చెప్పిందో, ఎంత పెద్ద హీరోనా అవ్వచ్చు, అమ్మాయిని ఫోర్స్ చేయకూడదు అనేది, ఎంత గొప్ప క్యారెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో ఆ క్యారెక్టర్ వేస్తున్నా అమ్మాయిని ఫోర్స్ చేయకూడదని చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చా. సారీ అండి, నా ప్రేమ మీకు అర్థమయ్యి మళ్ళీ మీరు నన్ను ఎత్తుకుంటూ వచ్చేవారు, మీ జోలికి రా అని చెప్పి హీరో 2 చేతులు దండం పెడతాడు. ఈ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడరు? ఆ పాయింట్ నిజంగా అమ్మాయిగా నేను చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది తెలుసా. ఎస్, ఇప్పుడు ఒక అమ్మాయికి అతను లవ్ ఎక్స్ప్రెస్ చేసాడు, లేదా ఒక అమ్మాయి వెనకాల పడుతున్నప్పుడు అమ్మాయి నాకు ప్లీజ్ ఇబ్బందిగా ఉంది నాకు అని అమ్మాయి చెప్పింది క్లియర్గా. చెప్పినప్పుడు దండం పెట్టి సారీ అండి ఇంకెప్పుడు మీ వెనకాల అని చెప్పినప్పుడు, అంటే అదేనండి యద్భావం తద్భావతి అని డీజే అప్పుడే చెప్పా. మీరు ఏది చూడాలనుకుంటారో మీకు అదే కనపడుతుంది, మీరు ఏది వద్దనుకుంటారు. దీన్నే కన్వీనియంట్ క్రిటిసిజం అంటారు. ఆ ఫోటోలు పెట్టి సోషల్ మీడియా రచ్చ చేస్తున్న వాళ్ళు కన్వీనియంట్గా చేస్తున్నారు. సో ఫైన్, నో ప్రాబ్లం. మనం ఏం రాస్తున్నాం మాకు తెలుసు కదా. లెట్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో. ఈ రౌండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని హ్యాష్ ట్యాగ్స్ మిమ్మల్ని అడుగుతాం, వాటి రిలేటెడ్ స్టోరీస్ మీరు మాతో షేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అరే ఎందుకురా నేను ఇలా చేశాను అని రీసెంట్గా ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు అనుకుంటాం కదా, ఎవరైనా అనుకుంటారు కదా, అది అలా చేయకపోతే బాగుండు, ఇలా చేయకపోతుండే. ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు హిట్ అయిన సినిమాలు కూడా ఆ షాట్ అబ్బా ఎందుకు ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని చాలాసార్లు అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఏదైనా అనిపించిన సందర్భం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి? రీసెంట్ టైమ్స్లో మిస్టర్ బచ్చన్లో ఒక 2 హిందీ సాంగ్స్ ఎక్కువైనప్పుడు అనిపించింది అబ్బా ఎందుకు అనవసరం ఇది అని. సార్, ఒకవేళ మీరు ఒక డైలాగ్ అయ్యి ఉండింటే ఏ డైలాగ్ కోరుకుంటారు? సర్వే జన సుఖినో భవంతు. ఓకే, అందరూ ఉండాలి అందులో నేను ఉండాలి అన్నట్టు. అందరితో పాటు ఉండాలి మనం. మళ్ళీ మనకి అంత ప్రత్యేకంగా అందరూ ఉండాలి అందులో నేను అని అండర్లైనింగ్ ఎందుకు? రమణ మహర్షి చెప్పినట్టు నేను అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇగో వస్తుంది. నేను వదిలేయడమే ప్రతి మనిషి, అంటే నేను వదిలేయలేదు బట్ నేను వదిలేయడమే ప్రతి మనిషి ట్రై చేసే ట్రావెల్ అది. ఒకవేళ నా లైఫ్ ఒక స్టోరీ అయి ఉంటే ఈ మూవీ నుండి ఈ స్టోరీ లాగా రిలేట్ చేసుకోవచ్చు అన్న స్టోరీ ఏదైనా ఉందా ఇప్పటి వరకు? చిరంజీవి గారి ఛాలెంజ్. ఓకే, చిరంజీవి గారి ఛాలెంజ్ బాగా రిలేట్ చేసుకుంటాను నేను. మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ మూవీ మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే చిన్నప్పుడు చూసాం కదా, ఫుల్ డ్యాన్స్లు అలాగా. తర్వాత ఎండమూరి నవల చదివి మళ్ళీ సినిమా చూసిన తర్వాత దాంట్లో మంచి డైలాగ్ ఉంటుంది, మనం అందరం నేర్చుకోవాలి. చిరంజీవి గారు అంటారు, మీరు డబ్బు లేదని నన్ను అవమానిస్తారు, డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప కళేం కాదు, అదేం పెద్ద కష్టమైన విషయం కాదంటే మరి ఎందుకు చాలామంది సంపాదించలేకపోతున్నారు అంటే, ప్రతి ఒక్కడేం డబ్బు సంపాదించాలని ఉండదు. ఒక కవి మంచి రచన చేయాలనుకుంటాడు, ఒక శాస్త్రజ్ఞుడు ఏదో కొత్తది కనిపెట్టాలనుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు ఎయిమ్ డబ్బు సంపాదించాలని ఉండదు. నిజంగా కనుక నువ్వు అన్నట్టుగా డబ్బు సంపాదించడమే పెద్ద గొప్ప విషయం నువ్వు అనుకుని నేను ఛాలెంజ్ చేస్తే నేను ఇప్పుడు 5 సంవత్సరాలు 50 లక్షలు ఛాలెంజ్ చేస్తాను. ఆ సినిమాకి నేను ఆ కాన్వర్జేషన్కి బాగా రిలేట్ అవుతాను. నేను లైఫ్లో ఛాలెంజ్లో చిరంజీవి గారు ఒక్క రావు గోపాలరావు గారిని చూశారు, నేను లైఫ్లో అడుగడుగునా రావు గోపాలరావు గారిని చూశాను. సో ఐ రిలేట్ టు దట్. అండ్ ఒకవేళ ఒక సూపర్ పవర్ మీ దగ్గర ఉందనుకోండి, గతంలో ఒకటి మార్చాలంటే ఏది మారుస్తారు, అండ్ ఫ్యూచర్లో ఒకటి చేంజ్ చేసేసుకోవాలి ఫ్యూచర్ గురించి అంటే ఏది చేసుకుంటారు? అంటే హ్యాడ్ అ గ్రేట్ బ్యూటిఫుల్ జర్నీ అండి. నాకు
నాకు చిన్న కష్టాలు కానీ లేకపోతే చిన్న చిన్న అవమానాలు కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అవన్నీ దే మేడ్ మీ స్ట్రాంగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. సీరియస్లీ రిగ్రెట్స్ ఏం లేవు. మార్చాలనుకుంటే మట్టుకు డెఫినెట్గా నేను ₹1 కూడా తీసుకోకుండా నాకు ఇవ్వలే. తీసుకోవడం అంత డిమాండ్ లేసే పొజిషన్లో ఏం కూడా లేను. కానీ ఇండస్ట్రీకి కొంచెం గోస్ట్ రైటర్గా ఎంటర్ అయినప్పుడు ఒక వ్యక్తి దగ్గర 3 ఏళ్ళు వేస్ట్ చేశా. అది ఒకటే మార్చాలనుకుంటా. అదేనా సార్ అన్నపూర్ణ స్టూడియోస్ బయటికి లేట్ చేశారు? అది ఒక్కటి మార్చాలనుకుంటా. అప్పుడు అనిపించిందా నా ఇన్నోసెన్స్ తో వీళ్ళు ఆడుకున్నారు అన్నట్టు? నాకేమనిపించింది అంటే, ఒకటి ఉంటుంది చూసారా, ఒక్కసారి మోసం చేస్తే అవతలోడు తప్పు, రెండోసారి మోసం చేస్తే నీ తప్పే అది. సో ఐ థాట్ ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్ అంతే. మనని ఎవరైనా మోసం చేశారంటే, మనతో ఎవరైనా ఆడుకున్నారంటే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి డెఫినెట్గా. నీ వల్ల నేను ఇది నేర్చుకున్నాను అని చెప్పి. సో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. వై వుడ్ ఐ టాక్ అబౌట్ దట్? మీ గొప్పతనం. మాలాగా కొంతమందికి అయితే ఎప్పుడెప్పుడు చంపేయాలా, పోయి గొడవ పడాలా అని కూడా ఉంటుంది. కోపం అందరికీ ఉంటుందండి. బట్ కోపాన్ని ఇంకో రకంగా తీర్చుకొని ఫస్ట్ ఈ అసెస్మెంట్కి రావాలి. ఫస్ట్ ఇంత లైఫ్ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా, అరే నేను ఏం చేస్తున్నాను రా, ఎక్కడికి వెళ్తున్నాను రా, వేర్ లైఫ్ ఇస్ గోయింగ్ అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఈ మధ్య కాలంలో? పేరు ఒకసారి పాండమిక్ తర్వాత మళ్ళీ షూటింగ్స్ అన్ని రెజ్యూమ్ అయినప్పుడు సడన్గా అనుకోకుండా ఎండమూరి గారి పుస్తకం చదవాల్సి వచ్చింది. చదివినప్పుడు అనిపించింది, అరే అసలు ఎందుకు రీడింగ్ మళ్ళీ చాలా రోజుల నుంచి రీడింగ్, అసలు చాలా సంవత్సరాల నుంచి రీడింగ్ ఆపేసాను ఏంటి, ఎప్పుడు చూసినా పరిగెడుతున్నాము. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే ఆ సినిమా చూడడము, అండ్ ఎక్కువగా విజువల్కి ఎక్కువగా టైం కేటాయించి పుస్తకాలు చదవడం మానేస్తున్నాము. ఐ హెడింగ్ ఇన్ రైట్ సిచ్యువేషన్ ఆర్ నాట్ అనేది అప్పుడు అనిపించింది. అరౌండ్ 21-22 అప్పుడు అనిపించింది. మోడర్న్ టెక్నాలజీ మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? లేదండి, ఐఎమ్ లవ్. ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, ఎందుకు ఎప్పుడు ట్విట్టర్లోనే ఉంటావు, అది ఉంటుంది అంటే. ఐ టెల్ యూ వన్ థింగ్. నేను ఒకసారి మా నాందిను ఉగ్రం డైరెక్టర్ అతని పెళ్లి అటెండ్ అయ్యి వస్తుంటే భద్రాచలం నుంచి కాస్త ఒక 1 అవర్ దూరం వచ్చిన తర్వాత నాకు బండి బ్రేక్ డౌన్ అయింది. అందరూ పడుకుంటారు, 2:30 అయింది. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అండ్ చెమ్మని చీకటి ఉంది చుట్టూ, ఏ ఊర్లో ఉన్నా కూడా తెలియదు అసలు. ఇంకా గ్యారేజ్ అనేది ఇంపాసిబుల్. సో అప్పుడు ట్విట్టర్లో చేశారు, భద్రాచలం నుంచి 1 అవర్ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నా పలానా బండి నెంబర్ బ్రేక్ డౌన్ అయింది, కెన్ ఎనీవన్ హెల్ప్ మీ అని చెప్పి ట్వీట్ చేశా. మిడ్నైట్ చేసి కార్ లాక్ చేసుకొని కార్లో కూర్చొని పడుకున్నాము. కరెక్ట్గా 30-40 మినిట్స్కి 2 కార్లు వచ్చినాయి, కళింగర్ ఫ్యాన్స్ వచ్చి, సార్ ఈ కార్ మీరు వేసుకెళ్ళండి, ఈ కార్లో మేము వెళ్తాం అంటే, మరి నా కార్ మీ ఎక్కడికి వాళ్ళు హైదరాబాద్, పర్లేదు సార్ మీ కార్ మేము ఇచ్చినప్పుడు మా డ్రైవర్ వచ్చి మీ కార్ తీసుకెళ్తారు అన్నారు. సో ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ట్విట్టర్. అలాగే ఒకసారి నేను బ్రేవ్ హార్ట్ నాకు చాలా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఒకసారి నేను యూకే వెళ్ళినప్పుడు లండన్ నుంచి ఆ బ్రేవ్ హార్ట్ లొకేషన్ చూడడానికి స్కాట్లాండ్ వెళ్ళా. స్కాట్లాండ్లో హోటల్లో దిగ్గానే, యూరోప్లో అది కొంచెం ఇంటీరియర్ ప్లేస్, అది మనకున్నంత ఫోన్ పిచ్ వాళ్ళకు ఉండదు. అక్కడ అందరికీ ఐఫోన్లు ఉండవు, నార్మల్ ఫోన్స్ వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. నా ఛార్జర్ లండన్లో మర్చిపోయి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఛార్జర్ లేదు, హోటల్లో ఛార్జర్ లేదు, అప్పటికే చీకటి పడిపోతుంది, షాప్స్ అన్ని క్లోజ్. ఆ రెడ్ ఛార్జింగ్ కొంచెం చూపిస్తుంది. నెక్స్ట్ డే నా మొత్తం ట్రావెల్ ప్లాన్ అంతా, రిజర్వేషన్స్ అన్నీ ఫోన్లో ఉన్నాయి. సో ఏం చేయాలి తెలియక ఎనీ టెల్గైడ్స్ నియర్ బై అని చెప్పి ట్వీట్ చేశాను. కొండ మీద ఎక్కడో చిన్న రిసార్ట్, అది క్యాజిల్ పక్కన ఉంది, నాకు హోప్స్ లేవు వస్తారని. ఆపేస్తే నేను ట్వీట్ చేసేసి కింద వైఫై ఏదో ఉంటే అది తీసుకొని ట్వీట్ చేసి రూమ్కి వెళ్ళా. కరెక్ట్గా 20 మినిట్స్కి రిసెప్షన్ వచ్చి అతను డోర్ గట్టి కొడుతున్నాడు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి చాలా సస్పీస్గా మాట్లాడు. ఏమైందంటే కింద 50 మంది వచ్చారు మేము కలవడానికి. సో స్కాట్లాండ్ ఎడిన్బరాలో ఉన్న 50 మంది తెలుగు వాళ్ళు వచ్చి ది గేవ్ ద ఛార్జర్ అనమాట. సో టెక్నాలజీ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే టు కనెక్ట్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లేదా ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక మణిరత్నం గారికో, లేకపోతే ఒక రాంగోలవర్ గారికో, లేకపోతే నా ఫేవరెట్ ప్రియదర్శన్ గారికో, ఈవీ గారికో, జంధ్యాల గారికో, సార్ మీ సినిమా బాగుందో, ఈ డైలాగ్ నచ్చిందని చెప్పే అవకాశం లేదు. వాళ్ళు రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వాళ్ళు చూస్తారు. అవకాశం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రతి ప్రేక్షకుడు డైరెక్ట్గా డైరెక్టర్తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని వాడుకోకుండా ఎలాగూ మేము చూస్తున్నాం కదా అని చెప్పి ఇంకా ట్రోలింగ్స్కి, బూతులకి మిస్యూజ్ చేస్తున్నారు అనేది నా ఫీలింగ్. సార్ చాట్ జీపీటీ, ఏఐ ఉన్నాయి కదా సార్, వీని మీద యాక్చువల్లీ హాలీవుడ్లో ఏంటంటే స్ట్రైక్స్ కూడా జరుగుతున్నాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? See, there is a nice proverb, అక్కడ చదివే లైన్, we are drowning in information and craving for knowledge అని. ఎవ్రీ సెకండ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. చాట్ జీపీటీ అనేది ఇట్స్ అనదర్ టెక్నాలజీ వాడాలంటే కూడా క్రియేటివిటీ ఉండాలి. మీకు ఎక్స్ట్రాడనరీ కెమెరా ఇచ్చానుకోండి, అది దాంట్లో ఇన్ని ఎఫెక్ట్లు వస్తాయి, ఇది వస్తుంది మీరు ఏదనుకుంటే ఇట్లా తీయొచ్చు అని ఉందనుకోండి, దానికి అల్టిమేట్లీ క్రియేటివిటీ ఉండాలి కదా. క్రియేటివిటీ లేకుండా ఓన్లీ కెమెరాతో ఏం చేస్తారు మీరు? అల్టిమేట్లీ రైటర్స్ ఆర్ ద క్రియేటర్స్. ఒకవేళ మీ లైఫ్ ఒక సాంగ్ అయి ఉంటే ఏ సాంగ్తో వర్ణిస్తారు? అండ్ మీకు పాటలు అంటే చాలా ఇష్టం కూడా. మహర్షిలో ఉంటుంది ఒక సాంగ్,
సాహసం నాపదం రాజసం నారదం సాగితే ఆపడం సాధ్యం ఆ పాట ఇష్టం. దాంతో ఐ కెన్ బి దట్. నీ నవ్వు సాంగ్ రీసెంట్గా మీరు చెప్పారు మీకు మీ వైఫ్కి చాలా ఇష్టం అని. అది విన్నప్పటి నుండి అంటే నేను వింటున్నాను రెగ్యులర్గా. ఒక లైన్ పాడొచ్చు కదా సార్ ప్లీజ్? సింగర్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్స్ మీద నాకు బాగా రెస్పెక్ట్. మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. నేను పాడితే వాళ్ళు అవమానించినట్టు. ఆ పాట మీద నాకు ఎనలేని గౌరవం ఉంది. అంటే మీరు నాకు నా వైఫ్ గొడవ పెట్టాలి అన్నారు. అనవసరంగా నువ్వు నేను ఎవరు పాడమన్నాడు అందనుకోండి, నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? సారీ మ్యామ్, నేను ఏం ఆన్సర్ గొడవ పెట్టదలుచుకోలేదు. సో ఆ పాటను అలాగా వదిలేద్దాం. ఫేవరెట్ సాంగ్ పోనీ వేరే ఏదైనా పాట పాడిన ఓకే, ఆ పాట ఫేవరెట్ పాట పాడ చెడగొడితే ఇంట్లో ఫుడ్ బెటర్ ఏమో. ఏ గానా గాలో నా సరే హిందీ గానా ప్లీజ్. పెట్టి హిందీ పాటలు పెట్టినే తీసేసా, మళ్ళీ మీరు హిందీ పాట పాడమంటే అలాగే. यूं तो अकेला ही अक्सर गिर के संभल सकता हूँ मैं, तुम जो पकड़ लो हाथ मेरा दुनिया बदल सकता हूँ मैं, मेरा क्या होगा सोचो तो जरा. థ్యాంక్ యూ సో మచ్. ఐ కాంట్ స్టాప్ అడ్మైరింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. దీంతో ఇంక ఇబ్బంది పెట్టాను. ఇంకొక లాస్ట్ రౌండ్ ప్లీజ్. వేసి కూడా గుర్తుపెట్టుకోండి, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇంకా నేను చూడలేదు. ప్లీజ్ గో అహెడ్. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3 ఆగమాగం. ఈ రౌండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న కొన్ని మీమ్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవి మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా కనెక్ట్ అయ్యాయో మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ డైలాగ్ వచ్చేసి ఏది ఇప్పుడు అనండి. అబ్బా ప్రతిదానికి ఓవర్ యాక్షన్. అప్పట్లో షాక్ అప్పుడు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అప్పుడు, ఇప్పుడు లేరు. ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేశారు అప్పుడు. సో మిరపకాయ కొట్టిన తర్వాత ఈ డైలాగ్ నాకు అనిపించింది. వాళ్ళు నా ఫ్రెండ్సే, తర్వాత దే ఆర్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ ఫ్రెండ్స్ కాబట్టి కావాలని వాళ్ళు కూడా చనువు ఉందనే చేశారు. సో అప్పుడు నేను చనువుగానే ఈ డైలాగ్ అనిపించింది. నీ బొందరా నీ బొంద అని అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఎలా అనిపిస్తుంటుంది అంటే అన్న హాలీవుడ్ స్టైల్లో పాటలు లేకుండా ఒక సినిమా చేయమా అన్న, ఈసారి ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ చేయన్న, ఒక సీరియస్ సినిమా ఏదో. వాళ్ళకి చూసిన చాలా సినిమాలు, వాళ్ళకు ఒక సినిమా నచ్చగానే ఆ సినిమా అభిమానంతో చెప్తారు. అప్పుడు ఇలాంటివి అనిపిస్తుంటాయి. ఎందుకంటే ఐ లవ్ మ్యూజిక్ కాబట్టి పాటలు లేకుండా సినిమాలు ఊహించలేను బేసిక్గా. అప్పుడు ఈ డైలాగ్ అనిపిస్తుంటుంది. ట్విట్టర్లో కొంతమంది ఇచ్చే ఉచిత సలహాలు అప్పుడు ఈ డైలాగ్ అనిపిస్తుంది. ఇంకెవరైనా చూసినప్పుడు చూసారా సార్ వీరి డబల్ యాక్షన్ అంటే అలాంటి మనుషులను కానీ అలాంటి సందర్భాలు కానీ ఏమైనా చూసినే ఉంటే మాతో చాలా ఉన్నాయండి. కానీ బయటికి అనలేం కదా, అలాంటిది గబుక్కున అనలేం కదా. గబుక్కున చాలా మంది స్ప్రెడ్ పర్సనాలిటీస్ ఉంటారు. పబ్లిక్గా ఇక్కడ నుంచి ఏం రాసినా మీకు నేను ఫోన్ చేసి రాస్తాను అన్న వ్యక్తి అసలు ఏమీ ఫోన్ చేయకుండా ఒక ఉద్యమంలో ఉన్నాడు కదా. సో అలాంటప్పుడు అనిపిస్తుంది. అంటే అన్నాడు కానీ అబ్బా ఆ ఊ ఎంత బాగుందో అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలాసార్లు అన్న ఎస్ఆర్కే బర్త్డేకి ఎప్పుడు నేను ఆయనతో దిగిన ఫోటో పెడుతుంటా. పెట్టగానే వాడు అన్న ఎస్ఆర్కేతో బ్లాక్ బస్టర్ సినిమా తీయన్నా, ఓ మిరపకాయ లాంటిది తీయన్నా అది అన్నప్పుడు అంటే అన్నాడు కానీ ఊహ ఎంత బాగుందని చాలాసార్లు అనుకుంటాను నేను. షారుఖ్ ఖాన్తో నా సినిమా చేయని చాలామంది ఫ్యాన్స్ అంటున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. తదాస్తు అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుంది, అవ్వాలి. ఓరినా రొట్టో ప్రతివాడు డైరెక్షన్ చేసేవాడు అని ఎప్పుడు అనిపించింది? చాలాసార్లు కొంతమంది చెప్పే కదా ఈ డైలాగులన్నీ నాకు ట్విట్టర్లోనే వచ్చినాయి చాలాసార్లు. కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు వచ్చినాయి. సార్ ఉచిత సలహాలు ఇస్తారు, కొంతమంది బార్డర్ క్రాస్ అయ్యి కూడా అనేస్తూ ఉంటారు కూడా ఓవర్ యాక్షన్ కి. బ్లాక్ చేస్తారు. 100%. పర్సనల్ గా మీరు ఎప్పుడైనా ఎఫెక్ట్ అవుతారా సార్? ఇంపాసిబుల్. హౌ డు యు ఈ బూతులు మాట్లాడే వ్యక్తి నా దాంట్లో ఉండకూడదు అని నేను బ్లాక్ చేస్తుంటాను. సార్ అలాంటి వాళ్ళు ఎదురొస్తే ఎలా డీల్ చేస్తారు సార్? సడన్ గా తెలిసిందా? విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్. వచ్చినప్పుడు చూసుకుందాం. ఎదురొచ్చే ధైర్యం ఉన్నాడు అలా మాట్లాడండి. అలాంటి ఎదురు రాడు ఎప్పుడు. నాకు ఒకడు నేను ట్విట్టర్లో నేను ఫాలో అవుతుంటానన్నా అని చెప్పి వాళ్ళ ఐడి చెప్పాడు. పాపడు ఎక్సైట్మెంట్లో నాతో సెల్ఫీ దిగి వెళ్ళాడు. చూస్తే మొత్తం నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నాడు. బట్ నన్ను కలిసినప్పుడు వాడు సెల్ఫీ తీసుకున్నాడు. మరి నేను అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నా సినిమాలు నచ్చినప్పుడు, నా పాటలు నచ్చినప్పుడు, నా డైలాగ్ నచ్చినప్పుడు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? ఇంకోత వాడికి సినిమా నచ్చలేదు, రిప్లై ఇస్తావని చెప్పి బాగుందని చెప్తున్నాడు అన్నాడు. నచ్చని వ్యక్తి రిప్లై ఎందుకు కోరుకుంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను నచ్చలేదు నీకు, అప్పుడు నా రిప్లై ఎందుకు నీకు అసలు బేసిక్? సో యూ కెన్ ఇగ్నోర్ కదా. సో ఇలాంటి లాజిక్స్ మిస్ అవుతుంటారు. అండ్ ప్రతిసారి మన ఆలోచనలు, మన పనులు సక్సెస్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు ఎక్సెప్షన్ వదిలేస్తే ఫ్లాప్ ఇవ్వని డైరెక్టర్ ఉన్నాడా ఇండస్ట్రీలో? సో ఇది కాదండి మనం ఆలోచించాల్సిందే.
హిట్ ఫ్లాప్ కాదు, మీరు అన్నట్టుగా మన వ్యక్తిత్వం మనం కరెక్ట్గా ఉన్నామా, మనకు నచ్చిన పని మనం చేస్తున్నామా. ఇది ఏమవుతుందంటే సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత అవతలోడు నాకు నచ్చినట్టు మాట్లాడాలి, అవతలోడు నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, అవతలోడికి నాకు నచ్చేదే ఉండాలి అని చెప్పి ఇండివిజువల్ చాయిసెస్ ఎక్కువైపోయేసరికి వి ఫీల్ అకౌంటబిలిటీ. నో నాట్ ఫీల్, అసలు అకౌంటబిలిటీ ఫీలింగ్స్ అవసరం లేదు. మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్తారు, ఇష్టం ఉన్నట్టు చూస్తారు, ఇష్టం ఉన్నట్టు చూడరు, ఫిక్స్. ఇవన్నిటిని మీరు ఎట్లా అడాప్ట్ చేసుకున్నారంటే లైఫ్ ఎక్స్పీరియన్సెసా లేకపోతే హౌ? లేదండి, నేనేమంటానంటే చిన్నప్పటి నుంచే మనం వచ్చిన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, నాకు తెలిసి నాట్ జస్ట్ మీ అండి, నేనే కాదు, సావిరహే నవల్లో మల్లాది గారు రాస్తారు, భారతదేశంలో ఉన్న సగటు మిడిల్ క్లాస్ వ్యక్తిలోనే ఫైటింగ్ డిఎన్ఏలోనే ఫైటింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. మన దగ్గర ఉన్నంత కాంపిటీషన్ ఎక్కడ బికాస్ ఆఫ్ ద పాపులేషన్. పక్కోడి కంటే నా ర్యాంక్ ముందు రావాలి, అక్కడికంటే నేను ఇంకా ముందుకెళ్ళాలి, క్లాస్లో కూడా ఎవరైనా ఆన్సర్ చెప్పని ఎస్ సార్ అని చేతులు ఎప్పే ఒక యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తుంటారు. ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడాలి, ఫైటింగ్ అనేది మన డిఎన్ఏలో ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మా నాన్నని ఏం అడిగినా జీతం వచ్చాక కొందాం అనేవాడు. అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు, జీతం రాకపోతే ఇంట్లో డబ్బులు ఉండవా అంటే, లేదు, ఎగ్జాక్ట్గా జీతం రావడం, పేమెంట్ వెళ్ళిపోవడం, మళ్ళీ జీతం వచ్చే వరకు దాని మీదే బతకడం. దట్ కైండ్ ఆఫ్ లైఫ్ చూసి వచ్చినాడు నేను. ఏది అడిగినా చెప్పులు తెగిపోయినా అన్న అంటే జీతం వచ్చాక కొందాం, నాన్న ఏదో కాడాలి, జీతం వచ్చాక కొందాం. జీతం అనేది ఇంకా అసలు అందరూ అలాగా లగాన్లో మేఘం కోసం వెయిట్ చేసినట్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తారు. అందుకే ఈవి గారు అమ్మ 1వ తారీఖు అని చెప్పి ఒక సినిమా తీశారు. సో దట్ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు ఫైటింగ్ యాటిట్యూడ్ అనేది, నువ్వు నిలబడాలి, నువ్వు నిలదొక్కుకోవాలి, నువ్వు ఫైట్ చేయాలి, డిఎన్ఏలో ఉంటుంది. ఒక నాలోనే కాదు, సగటు సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి సగటు మిడిల్ క్లాస్ వ్యక్తిలో ఉంటుంది, రెస్పెక్ట్ ఆఫ్ జెండర్. జిందగీ మాదర్చో తంబి బెద్దలకొండ గణేష్లో డైలాగ్ నేనే రాశాను, సెన్సార్లో బీపిచ్చాము. అక్కడ లిటరల్గా మీనింగ్ అది కాదు, బేసిక్గా జీవితం అనేది అంత ఈజీ కాదు. మనకి పూరి గారు ఒక బ్యూటిఫుల్ డైలాగ్ రాశారు, జీవితం అందరి సరదా తీర్చేస్తుంది అని. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ. నేను వన్స్ అగైన్ హ్యావ్ టు కోట్ పూరి గారు ఓన్లీ బికాస్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డైలాగ్స్ అండ్ వర్క్. జీవితం అనేది అంత ఈజీ కాదని చెప్పడం. దాన్ని గద్దలకొండ గణేష్లో ఆ పాత్ర రఫ్గా ఉండే ఒక రౌడీ పాత్ర కాబట్టి ఆ డైలాగ్ చెప్పాం. బట్ దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే భాస్కర్ భట్ల గారు, నేను భాస్కర్ భట్ల గారు టైం ఖాళీ ఉన్నప్పుడల్లా హైకూలు షేర్ చేసుకుంటాం. నేను రాసిన హైకూస్ తనకు పంపిస్తుంటాను, తను చేసిన హైకూస్ నాకు పంపిస్తుంటాడు. సో జీవితం గురించి సంసార పక్షంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థమయ్యేలాగా ఒక మంచి హైకూ చెప్పాడు. దట్ క్రెడిట్ గోస్ టు భాస్కర్ భట్ల. ఆయన రాసిందే. అన్నీ కుదరడానికి ఇది వంట జీవితం. ఇంకా దిస్ ఈజ్ ద వాట్ యు కాల్ లైఫ్ అండ. అన్నీ కుదిరేస్తే అది వంట అంటారు, జీవితం అంటారు. అన్నీ కుదరవు ఇక్కడ. ఇది ఒక సింపుల్ హైకులో చెప్పాడు భాస్కర్ భట్ల. ఇది నాకు బాగా ఇష్టం. దాని తాలూకు మీనింగే అది. వన్ థింగ్, బూత్ అంటున్నారు కదా, జీవితమే బూత్, గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద బూత్లా వినిపించింది సార్. జీవితమే బూత్ అండి. అన్ని కరెక్ట్గా ఉండవు కదా. కరెక్ట్గా ఏంటంటే మనకు నచ్చంది బూతు, నచ్చని ఎన్ని చదువుతుంటాయి లైఫ్లో. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అన్న చోట నీ వ్యక్తిత్వం ఏంటి, నీ స్ట్రాంగ్ ఏంటి. సక్సెస్ వచ్చినప్పుడు కాళ్ళు ఎగరేసుకొని అందరూ తిరుగుతారు. సో రిజల్ట్ మనకు అనుకూలంగా రానప్పుడు ధైర్యంగా నిలబడడం అనేది ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం అన్న ఫీలింగ్. దానికి చాలా గట్స్ కూడా కావాలి. ఆఫ్ కోర్స్. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత నా ఇంటర్వ్యూలు పెరిగాయి. ఐ డింట్ షై అవే, ఐ డింట్ రన్ అవే, ఐ డింట్ డీయాక్టివేటెడ్ మై అకౌంట్. ఇప్పుడు కదా నువ్వేంటని తెలిసేది. ఇప్పుడే కదా నీ వ్యక్తిత్వం కానీ, నీ ధైర్యం కానీ, నీలో ఉండే కసి కానీ, నీలో ఉండే పట్టుదల కానీ అన్నీ గుర్తు చేసుకొని, అన్నీ పోగేసుకొని, ఆ రోబోలో ఒక ఇరిగిపోయిన కాలు చేయి చేసుకొని మళ్ళీ రోబో తయారవుతాడు సార్. దిస్ ఈజ్ ద టైం ఫర్, నాకు ఒక్కడికే కాదు, ఎవరికైనా సరే. మనం ఒక పని చేసినప్పుడు అనుకున్న రిజల్ట్ కానప్పుడు మళ్ళీ మన ఆయుధాలు మనం, మన శక్తి మనం, మన పోగేసుకొని నిలబడమే కదా జీవితం. యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ సార్ మీరు, హానెస్ట్లీ. వ్యక్తిత్వం కాదు. ఇప్పుడు దేనికి ఎలా రియాక్ట్ అయ్యాలో అర్థం కాలేదు నాకు. పేరు వచ్చిన తర్వాత, పేరు రాకముందు మీరు బాగా మిస్ అవుతుంది ఏంటి? ఒకప్పుడు పేరు లేకపోయినా ఈ ఫీలింగ్ ఉండేది. ఇరానీ చాయ్ కేఫ్లో కూర్చొని గంటలు గంటలు సొల్లు మాట్లాడుకున్నాను నేను, మా ఫ్రెండ్స్ కళ్యాణ్, కిట్టు, బాబీ, ఫణి, మేమందరం కేఫ్లో కూర్చొని గంటలు మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అంతసేపు కూర్చోలేము. గబుక్కున 5 నిమిషాలకు ఎవరు వచ్చి సార్ ఒక సెల్ఫీ అనో, ఫోటో అనో, పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడనో ఇలాగా. ఆ ఫ్రీడమ్ ఒకటి మిస్ అయ్యాను అంతే. బట్ ఐ వాంట్ టు మిస్ దట్ ఫ్రీడమ్. నాకు షారుఖ్ ఖాన్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, రోడ్డు మీద పానీపూరి మిస్ అవుతున్నారా, లేకపోతే అక్కడెక్కడో చాట్ తినడం మిస్ అవుతున్నారా, సరదాగా ఒక మాల్కి వెళ్ళడం మిస్ అవుతున్నాడా? అవి వద్దనుకునే ఇక్కడికి వచ్చాం. అవి మిస్ అవ్వాలి చాలు. చాలా చూసాం, పానీపూరీలు చాలా తిన్నాం, చాలా కేఫ్లో కూర్చున్నాం. డోంట్ వాంట్ గో దేర్ అగైన్. I want to see more heights. I want to work more hard. This is for all the youth.
బాగా డబ్బు సంపాదించాలి, బాగా సెటిల్ అయిపోవాలని ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది, ఉండాలి, తప్పనిసరి ఉండాలి. నా ఫస్ట్ సక్సెస్ వచ్చాక నేను మా అమ్మ నాన్నని తిరుపతికి ఫ్లైట్లో తీసుకెళ్ళా. మా అమ్మ నాన్న ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అదే. సో ఐ ఫెల్ట్ నాకు నా సినిమా సక్సెస్లు అంటే కూడా మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పలేదు కూడా. పైగా ఆల్మోస్ట్ శంషాబాద్ తిరుగుతూ ఎయిర్పోర్ట్కి వెళ్ళేది, వాళ్ళకి ట్రైన్ అని చెప్పి తీసుకెళ్ళి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ అయిపోయి మా అమ్మగారు పాపం ఏడ్చేశారు. సో ప్రతి అబ్బాయికి యూత్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ప్రతి కొడుకు ప్రతి కూతురు ఒక్క మన డ్రీమ్స్, మన అచీవ్మెంట్స్, మనం ఏదో బ్రాండెడ్ క్లోత్ చేసుకుందాం, మన నచ్చిన కార్లు కొనుక్కుందాం, డబ్బు దాని గురించి కాదండి. మనం మన అమ్మ నాన్నకి ఇచ్చే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి చూసారా, వాళ్ళు ఇప్పటివరకు లైఫ్లో చూడని ప్రదేశాలు కానీ, వాళ్ళు చేయలేని లైఫ్లో కానీ, అయ్యో ఇది నేను అనుకున్నాను బట్ ఆయన చేయలేదు, అలాంటివి తీర్చడానికన్నా ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. డబ్బుదేముంది ఈరోజు వస్తుంది రేపు పోతుందని కొందరు అంటారు. డబ్బే అంత కాదు, డబ్బు సంపాదించిన తర్వాత అసలైన ఆనందం ఇది కాదని అంటూ ఉంటారు. ఇలాంటి వాటిపైన సొల్లండి, నేను నమ్మనయ్యండి. మనీ సాల్వ్స్ 99 ప్రాబ్లమ్స్ అండి. ఒక 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో అనుకుంటే మనీ సాల్వ్స్ 99 ప్రాబ్లమ్స్. ఇది నా అనుభవం, నా పర్సనల్. ఇది ఇంకోళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు. సో డబ్బే సర్వస్వం కాదు అనుకున్న వాళ్ళు డబ్బు సంపాదించిన తర్వాత అంటే బాగుంటుంది. డబ్బు సంపాదించకుండా మీకు అదే ఎండమూరి గారు రాస్తారు, చీకట్లో ఉన్నవాడు వెలుతురుని తిడుతూ ఉంటాడు వెలుగులో ఏముందిలే అని, అందమైన భార్య లేనివాడు అందంలో ఏముందిలే మనసుంటే చాలు అనుకుంటాడు. ఇలా ఒక సిరీస్ ఆఫ్ లైన్స్ ఉంటాయి సినిమాలో, ఛాలెంజ్లో. అలా అనుకోకపోతే ఆ వ్యక్తి బతకలేడు అని. సో అవి నీకు ఒకటి అది చాలా ఈజీ, అది పెద్ద విషయం కాదన్నప్పుడు దాన్ని అచీవ్ చేసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఏముంది డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు అన్నప్పుడు నువ్వు సంపాదించి ఇక నేను సంపాదించాను నాకు ఇప్పుడు ఇట్లా లేదని చారిటీకి రాసి, మొత్తం చారిటీకి రాసి. చాలామందికి దేశంలో డబ్బు అవసరం ఉంది. సో యూత్లో డెఫినెట్గా గెలవాలి, ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఒక ప్రీవియస్ జనరేషన్లో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే భర్త నుంచి అబ్యూజింగ్స్ కానీ తీసుకొని కూడా భరించి కాపురాలు చేయడానికి కారణం ఆ రోజుల్లో అమ్మాయిలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం. ఇతనికి కాదంటే పిల్లలు తీసుకొని నేను బతకలేనేమో అనే ఒక భయం. ఇప్పుడు విపరీతంగా అమ్మాయిలందరూ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి, అమ్మాయిలు కూడా అబ్బాయిలకు పోటీగా వస్తున్నారు కాబట్టి ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంపార్టెంట్. నాట్ టు హ్యావ్ అ లగ్జరీ లైఫ్. లగ్జరీ అనేది ఒకసారితోనే. మీరు ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్ ఎక్కినప్పుడు ఉన్న థ్రిల్లర్ సెకండ్ టైం బిజినెస్ క్లాస్ ఎక్కినప్పుడు ఉండదు. ఇట్స్ నాట్ అబౌట్ లగ్జరీ, బట్ మనీ విల్ సాల్వ్ 100 ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను ఎక్కడో న్యూయార్క్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, అర్జెంట్గా కలవాలి ఉందనుకోండి, నాకు అప్పుడు మనీ అనేది హ్యాజిల్ అవ్వకూడదు. ఇఫ్ నాట్ న్యూయార్క్, బాంబేలో మీ ఫ్రెండ్ ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్, ఈ వీకెండ్ అతనితో స్పెండ్ చేయాలనుకున్నాం, అది లగ్జరీ కాదండి, అది నీ నీడ్. సో అతను వెళ్ళి బాంబేలో 2 రోజులు తనతో ఉండడానికి నీకు డబ్బు అనేది ప్రాబ్లం అవ్వకూడదు. సో ఇలాంటి, అలాగే మా అమ్మ నాన్న ఎక్కడికో తీసుకెళ్ళాలి, లేదా ఇంకో మా ఫ్యామిలీ అందరం కలిసి పలానా, ఇట్ కుడ్ బి ఏ స్మాల్ థింగ్ ఆల్సో. ఒకసారి ఒక్క మంత్లీ వన్స్ అన్న, లేదా ఒక 6 నెలలకు ఒకసారి, లేదా మా అమ్మ బర్త్డేకో మా నాన్న బర్త్డేకో ఒక మంచి 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి వాళ్ళతో అందరితో కలిపి ఒక లంచ్ చేయాలి అనే కోరికలు ఉండడం తప్పు కాదు. అది ఖచ్చితంగా టువర్డ్స్ దాన్ని పనిచేయాలి. మీలో రైటర్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు. చాలామంది ఏంటంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదేమో అని చెప్పి వాళ్ళే డైరెక్షన్లోకి వచ్చేస్తుంటారు. మీరు సెట్స్ పైకి వెళ్ళినప్పుడు ఈ రైటర్కిను డైరెక్టర్కి మీకు ఎప్పుడైనా గొడవలు అవుతూ ఉంటాయా? ఇది ఇలాగా, అది 100%. నేను రాసినప్పుడు ఇంత రాస్తాను, తీసినప్పుడు ఇంత తీస్తాను, ఎడిటింగ్ చేసినప్పుడు ఇంత చేస్తాను. సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ డైరెక్టర్ మాట వింటా. సో చాలామంది అడిగారు రైటర్ డామినేట్ చేస్తాడా, డైరెక్టర్ డామినేట్ చేస్తాడా అంటే ఫైనల్గా డైరెక్టర్ డామినేట్ చేస్తాడు. ఎందుకంటే చాలామంది రచయితలు కూడా వేరే స్టోరీ రైటర్స్ ఈ కథ నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు కథ ఇవ్వడానికి వచ్చారు. ఎనీవేస్ నేను ఒక రీమేక్ కూడా చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు, నేను నా కథే చేయాలి, ఆ కథే చేయాలి అలాంటివి ఏమి ఉండవు. సో ఐ థింక్ డైరెక్టర్ డామినేట్ చేస్తాడు. ఎందుకంటే రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ అండ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే. డైరెక్టర్ అనేసరికి మంచి మ్యూజిక్ తీసుకోవడం కానీ, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేయడం కానీ, లేకపోతే ఒక షార్ట్ టేకింగ్ కానీ, ఐ థింక్ మోర్ ఆఫ్ ఎ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా దావత్ సీజన్ 2 ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారికి ద కైండ్ ఆఫ్ వర్క్ ఈజ్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అమేజింగ్. ఏదో పెద్ద సినిమాలు మాత్రమే చేద్దామని కాకుండా చిన్న సినిమాలు, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలాంటి షోస్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి విశ్వప్రసాద్ గారు చేసిన కంట్రిబ్యూషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ యూఆర్ హియర్ గోయింగ్ టు స్టే లాంగ్. అంటే మీరు యూఆర్ గోయింగ్ టు కాంకర్ దిస్. ఐఎమ్ విషింగ్ ఫర్ దట్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.